హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. చాలా చాలా బాగుంటుంది రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇది విత్ బగారా రైస్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ బగారా రైస్ చేశాను. ఆ రెసిపీ కూడా విత్ చికెన్ ఫ్రై నేను పోస్ట్ చేస్తాను. అది మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఫాలో అవడం మర్చిపోవద్దు. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 10 నుంచి 15 లవంగాలు తీసుకున్నాను. ఒక 8 వరకు ఇలాచీ తీసుకున్నాను. ఒక 2-3 దాల్చిన చెక్క అండ్ ఎండుమిరపకాయలు ఒక 20 to 30 వరకు తీసుకున్నాను. మన మసాలా స్పైసీని బట్టి తీసుకోవచ్చు. ఒక 4-5 బిర్యానీ ఆకు అండ్ ఇది వైట్ పెప్పర్ అండి. ఇది బాగా స్పైసీగా ఉంటాయి, అందుకే నేను ఒక స్పూన్ తీసుకున్నాను. సాజీరా ఒక స్పూను అండ్ జీలకర్ర ఒక స్పూను. వీటన్నిటిని చాలా స్లో ఫ్లేమ్ మీద అరోమా మనకి తెలిసిపోతుంది, అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. మనకి వేగుతున్నప్పుడు స్మెల్ మాత్రం ఏం సూపర్ వస్తుందంటే మనకు తెలిసిపోతుంది అనమాట అది వేగిపోయిందని. చూసారా, వచ్చేస్తుందా మీకు? ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని పొడి పట్టేసుకోండి. చూసారా, నేను సన్నగా పొడి పట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు కర్రీ కోసం ఒక మందపాటి పాత్ర తీసుకోవాలి. బేస్ కొంచెం మనకి మందంగా ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. వాటర్ యూస్ చేయం కాబట్టి ఆయిల్ వేసేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తున్నాను. ఇది ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం పెద్ద సైజువే. గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలి అంటే దీంట్లో నేను కొబ్బరి పొడి అవి వేయట్లేదు కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచా వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకోవాలి. కారం నేను ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీ స్పైసీని తగ్గట్టుగా మీరు వేసుకోండి. దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కొంచెం మనకు ఉడుకుతుంటే తెలిసిపోతుంది కదండి, ఉల్లిపాయలు మొత్తం దగ్గరగా అయిపోయాయి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కడిగిన చికెన్, ఇది కాల్చిన చికెన్ అనమాట, దాన్ని వేసేసుకున్నాను. కాల్చి నీట్గా కడిగిన చికెన్. దీన్ని బాగా మసాలా అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే సూపర్గా అవుతుంది. పెద్దగా పెడితే మనకి మాడిపోతుంది. మధ్య మధ్యలో కలపాలి కూడా. ఒక 5 minutes తర్వాత చూసారా, ఆయిల్ అంతా సైడ్కి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో పట్టు పెట్టుకున్న మసాలా పొడి అది వేసేస్తున్నాను. ఇది వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా అయింది. దీనికి నేను బగారా కాంబినేషన్ చేశాను, దాన్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూడడానికి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.